మనమైతే హజరత్ నిజాముద్దీన్ దర్గాకి రావడం జరిగింది. హజరత్ నిజాముద్దీన్ దర్గా ఢిల్లీలోనే చాలా ఫేమస్. నేను మాత్రం బాబాని ఒకటే ఒక కోరిక కోరుకున్నా, ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు అండ్ మనుషుల మధ్యలో ద్వేషం కానీ స్వార్థం కానీ ఉండకూడదు, ప్రేమ మాత్రమే ఉండాలి. ఇది నా కోరిక. సో గైస్, మనమైతే ప్రజెంట్ ఈరోజు ఢిల్లీలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ మాస్క్ జామా మస్జిద్ దగ్గరకు అయితే రావడం జరిగింది. జనరల్గా జామా మస్జిద్ దగ్గర ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అనేది ఎక్కువగా బాగా వైబ్ ఇస్తాయి అన్నట్టు. సో గాయస్, మనమైతే ఈ స్ట్రీట్ లోపలికి వెళ్ళిపోతున్నాము. గాయస్, ఇది సమోసా అంటున్నారు, చికెన్ సమోసాట, చాలా సూపర్గా ఉంది. సో గాయస్, ఇక్కడైతే మొహబ్బత్ కా షర్బత్ చాలా ఫేమస్. మనం టేస్ట్ చేద్దాము. క్యా బోల్తే ఇస్కో? దీన్ని షాహీ షిద్మాల్ అంటారట. హలో గైస్, ఈరోజు అయితే మనము హజరత్ నిజాముద్దీన్ దర్గా, ఇండియాలోని వన్ ఆఫ్ ద ఫేమస్ దర్గాకి అయితే రావడం జరిగింది. ఇది ఢిల్లీలో ఉంది. హజరత్ నిజాముద్దీన్ ఔలియా గారు ఒక సున్నీ ముస్లిం స్కాలర్, సూఫీ సెయింట్. బాబా గారు 1238లో ఉత్తరప్రదేశ్లోని బడాయు గ్రామంలో జన్మించారు. 1925కి ఢిల్లీలో కన్నుమూశారు. నిజాముద్దీన్ బాబా గారు పేద కుటుంబంలో పుట్టారు. చిన్నతనం నుంచే సమాజ సేవ చేయడం ప్రారంభించారు. తాను కష్టపడిన సంపద అంతా ఇతరులకి పంచిపెట్టి తాను మాత్రం సాధారణ జీవితంలో గడిపేవారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకునేవారు. అందుకే ఇక్కడికి వచ్చిన వారు ఖాళీ చేతులతో వెళ్ళరు. మనసులో అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది అని గట్టి నమ్మకంతో వస్తారు. కుల మతాల అతీతంగా ఈ దర్గాకి జనాలు వస్తుంటారు. సో నేనైతే వజూ చేసుకొని దర్గా లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి బాబాగారి సమాధి. నేను మాత్రం బాబాని ఒకటే ఒక కోరిక కోరుకున్నా, ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు అండ్ మనుషుల మధ్యలో ద్వేషం కానీ స్వార్థం కానీ ఉండకూడదు, ప్రేమ మాత్రమే ఉండాలి. ఇది నా కోరిక. గైస్, మనమైతే హజరత్ నిజాముద్దీన్ దర్గాకి రావడం జరిగింది. హజరత్ నిజాముద్దీన్ దర్గా ఢిల్లీలోనే చాలా ఫేమస్. ఢిల్లీలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ఒక ఫేమస్ దర్గాగా చెప్పుకుంటారు. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి కోరుకున్నది అంటే మనం ఏమైనా మనసులో ఉన్నది కోరుకుంటే అది డెఫినెట్గా నెరవేరుతాయి అని అనుకుంటారు. చాలామంది అట్లా భావిస్తారు. అందుకనే చాలామంది క్రౌడ్ వస్తారు. రంజాన్ కాబట్టి లైటింగ్తో చాలా బాగా అనిపిస్తుంది. ఈ దర్గా యొక్క బయట అవుట్లుక్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ యాన్షియంట్ వస్తువులు. ఇక్కడ దర్గా చుట్టూ చాలా షాప్స్ ఉంటాయి. ఎక్కువగా ఫ్లవర్ షాప్స్, స్వీట్ షాప్స్, ఫుడ్ స్టాల్స్ అండ్ చిన్నపిల్లల టాయ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. अलमारी देखो, ये कितना भैया है? 150 रुपये. छोटे बच्चों के लिए ना. సో गाइस, మనమైతే బయటికి వచ్చేసాము. फायर पान है, मीठा पान है, चॉकलेट पान है. फायर पान कितना? ये कौन सा पान है? ये मीठा वाला. फायर पान कितना? फायर वाला 40 रुपये सी है. स्वीट और चॉकलेट वाला? चॉकलेट वाला 30 रुपये. एक चॉकलेट दे दो, एक नॉर्मल दे दो.
चॉकलेट में पूरे आते नहीं आते खाली चॉकलेट आता चॉकलेट आएगा ఇక్కడ థర్డ్ ఫ్లోర్కి వచ్చారా ఎక్కడికి వచ్చారు మీరు సో గైస్ మీరు దర్గా ఎంట్రన్స్ చూసారు కదా, దీన్ని యాక్చువల్గా 2 వేస్ ఉంటుంది, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్, 2 వేస్ ఉంటుంది అన్నట్టు. 2 వేస్ కూడా మొత్తం ఏంటంటే ఈ షాప్స్తోని అన్ని స్టాల్స్తోని అన్నీ ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ముస్లిమ్సే కాకుండా హిందూ ముస్లిమ్స్ అని తేడా లేకుండా చాలామంది క్రౌడ్ వస్తూ ఉంటారు. సో మీరు చూసే ఉంటారు కదా నా బ్లాగ్లో, నా వీడియోస్లలో. సో వచ్చే దారిలో కూడా మీరు స్టాల్స్ అవన్నీ చూసే ఉంటారు. చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే నేను ఇఫ్తార్ది కూడా ఇక్కడ రంజాన్ సెలబ్రేషన్ ఎట్లా జరుగుతుంది అది కూడా తీద్దాం అనుకున్నా, బట్ నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అదన్నమాట. నెక్స్ట్ బ్లాగ్లో నెక్స్ట్ కలుద్దాం. హాయ్ హలో నమస్తే శ్రీ అకాల్ వనక్కం ఆదాబ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. సో గైస్ మనమైతే ప్రజెంట్ ఈరోజు ఢిల్లీలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ మాస్క్ జామా మస్జిద్ దగ్గరకు అయితే రావడం జరిగింది. జనరల్గా జామా మస్జిద్ దగ్గర ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అనేది ఎక్కువగా బాగా వైబ్ ఇస్తాయి అన్నట్టు. సో చాలామంది టూరిస్టులు కూడా ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫుడ్ అనేది టేస్ట్ చేస్తూ ఉంటారు. చాలా రకాలైన ఫుడ్ డిషెస్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. అట్లాంటిది ఇప్పుడు రంజాన్ మంత్ కాబట్టి ఇంకా కలర్ఫుల్గా, ఇంకా చాలా గ్రాండ్గా కలర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మనం చూద్దాము. నేను కూడా ఇప్పుడు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉన్నా కాబట్టి మనం ఒకసారి జామా మస్జిద్ దగ్గర ఉన్న ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా విజిట్ చేద్దాము. ఫుడ్ స్ట్రీట్ అంటారు దీన్ని. ఎలా ఉంటుంది ఏంటి మనం చెక్ చేద్దాం. సో గైస్ ఇదంతా స్ట్రీట్ అన్నట్టు ఏరియా. ఈ వెనకాల కనిపించేది జామా మస్జిద్. ఇదంతా రంజాన్ కాబట్టి మొత్తం లైటింగ్తో డెకరేట్ చేస్తారు స్ట్రీట్ మొత్తం. ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఏమేమి షాప్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది వైబ్ అంతా వేరే ఉంటుంది. సో మనమైతే ఈ రైట్ సైడ్లో మీనా బజార్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే మనం ఎంటర్ అవుతున్నాము. సో ఇది జామా మస్జిద్ పక్కన ఉన్న ఏరియా అన్నమాట, స్ట్రీట్ గల్లీ. సో అన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ. సో సేమియా స్వీట్ డిషెస్ కానీ హోమ్ నీడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. సో నేనైతే షూస్ తీసుకుందాం అనుకుంటున్నా, షూస్ కోసం ట్రై చేసి అయితే జామా మస్జిద్. నేను ఒకసారి లోపలికి వెళ్ళి నైట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. ये रेड W कौन है? గైస్ దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జామా మస్జిద్ ఆర్కిటెక్ట్ చాలా బాగుంటుంది. ఇది ముఘల్ ఎంపరర్ షాజహాన్ 1650లో కట్టించారు. ఈ లొకేషన్ వచ్చేసి చాందినీ చౌక్లో ఉంటుంది. జామా మస్జిద్లో ఒకటేసారి 25,000 మంది నమాజ్ చదవచ్చు ఒకటేసారి. చూడండి నైట్ వ్యూలో చాలా బాగా అనిపిస్తుంది ఈ మస్జిద్ అయితే. ఆ కనిపించే స్ట్రీట్ అంతా ఫుడ్ స్ట్రీట్ అన్నమాట. మనం చూద్దాం ఒకసారి ఇంకా ఏమేమి ఉన్నాయో అనేది. సో గైస్ మనమైతే ఈ స్ట్రీట్ లోపలికి వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా ఫుల్ రష్గా ఉంది స్ట్రీట్ అంతా. ఇది మొత్తం వచ్చేసి సెంటరా, చాలా బాగుంది. అటువంటి టర్కిష్ కునాఫా డిఫరెంట్ చాలా అంటే చాలా స్పెషల్ డిషెస్ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ మొహబ్బత్ కా షర్బత్ కూడా ఫేమస్. మనం టేస్ట్ చేద్దాము. క్యా బోల్తే ఇస్కో?
దీన్ని షాయి షిద్మాల్ అంటారట. ఇక్కడైతే చాలామంది ఫారినర్స్ అయితే వ్లాగ్ షూట్ చేసుకుంటున్నారు, ఫుడ్ బ్లాగ్స్. నేనైతే చాలామందిని చూసినాను ఫారినర్స్ని. భయ్యా इसको क्या बोलते हैं? हाँ अफगानी चिकन समोसा कितना? एक दे दो. సో గైస్ ఇదైతే అఫ్ఘానీ చికెన్ సమోసా అంటున్నారు. ఒకసారి అయితే టేస్ట్ చేద్దాము. हाँ खाने का है. ये क्या है? हाँ एक रोल पैक करना है. हाँ एक रोल पैक. గైస్ ఇది ఇదేదో సమోసా అంటున్నారు, చికెన్ సమోసాట. చాలా సూపర్గా ఉంది టేస్ట్. रोल पैक करना है, खाना है. ప్యాక్ కన్నా హై. సో గైస్ ఇక్కడైతే మొహబ్బత్ కా షర్బత్ చాలా ఫేమస్. మొహబ్బత్ కా షర్బత్ అంటారు, బాగా ఫేమస్ ఇది. టేస్ట్ చేద్దాము. సో ఇది మొహబ్బత్ కా షర్బత్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. సో ఇది ఎలా చేస్తారంటే మొత్తం వాటర్ మిలన్ అంతా కట్ చేసేసి దీంట్లో మిల్క్ అనేది మిక్స్ చేస్తారు. ఇక్కడ చూడండి మిల్క్ మిక్స్ చేస్తున్నారు. సో ఇది మిల్క్ మిక్స్ చేసిన దాని తర్వాత టేస్ట్ కోసం వచ్చేసి దీనిలో రూఅబ్జా మిక్స్ చేస్తారు. ఏ క్యా ये कितना है? दे दो. సో గైస్ ఇది వచ్చేసి మోమోస్ అన్నట్టు. చికెన్ ఉంది, వెజ్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ అన్నట్టు మోమోస్. సో తీసుకుంటున్నా ఇది కూడా. సో ఫ్రై చేస్తున్నారు. 50. నేనైతే మొత్తం అన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే నేను టేస్ట్ చేద్దామని అన్ని ప్యాక్ చేసుకున్నా. కాకపోతే ఇప్పుడు తిన్నాను, మార్నింగ్ తింటాను. మార్నింగ్ ఫాస్టింగ్ స్టార్ట్ కాబట్టి మనం బిర్యానీ కూడా తీసుకోవాలి. ఇక్కడ బిర్యానీ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి. సో గైస్ మనది ఇప్పుడే ఇంకా షాపింగ్ అయిపోలేదు. ఇంకా బిర్యానీ తీసుకుందాం అనుకుంటున్నాం. చికెన్ సూప్ कितना है? चिकन सूप कितना? चिकन सूप मतलब अरे चिकन को बॉईल कर देगा, बॉईल करके उसमें सीक्रेट मसाले मिलाए. अच्छा ओके. टेस्ट करके గైస్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్, కిడ్స్ వేర్ అండ్ పర్ఫ్యూమ్స్ చాలా షాప్స్ ఉన్నాయి. కానీ ఇట్లా పావు కిలో చికెన్, హాఫ్ కేజీ అని ఇట్లా జోకి ఇస్తారన్నమాట. पीस गिरा उसमें, एक ज़्यादा छोटा पीस फालतू पाव से तो आज 50 रुपीज़ बिरयानी क्या है वो? कलर्स है. अच्छा है. नूडल्स स्ट्रॉबेरी कहते हैं. 200 रुपये कहते हैं. फिर रहा देखो ये दिखा. पराठे, अंडा पराठे प्लेट है. कितना? अंडा पराठे 60 रुपये प्लेट है. और पराठे 50. హలో గైస్, మొత్తానికి ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అంటే ఫుడ్ షాపింగ్. సో ఫాస్టింగ్స్ ఉంటున్నా కాబట్టి రేపు మార్నింగ్ 3 o'clock 3:30కి నేను వెళ్ళి హోటల్కి వెళ్ళి తినలేను కాబట్టి సో ఇక్కడికి తీసుకొచ్చుకున్నా. ఎక్కడైతే నేను హోటల్లో ఉంటున్నానో అక్కడ తీసుకొచ్చుకున్నా.
సో ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ మనమైతే షాపింగ్ చేసుకున్నాము. సో నైట్ తిద్దాం, ఇవన్నీ తినాలి ఇక.